ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈ లోకంలో మనం చాలా కపటంతో నిండిన వాతావరణంలో జీవిస్తున్నాం. నిజాయితీగా ఉన్న వారిని కనుగోవడం అంత సులభం కాదు. ఈరోజు దేవుడు మనల్ని ఆ కపటపు నడతల నుంచి కాపాడాలని, తన సత్య ఉపదేశాన్ని మనలో నింపాలని మనకి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 29వ వచనము. 119వ కీర్తన 29వ వచనం వాక్యం ఇలా ఉంది: కపటపు నడతను నాకు దూరము చేయుము, నీ ఉపదేశము నాకు దయచేయుము అని. ఈ వాక్యంలో దావీదు దేవుని అనుగ్రహం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఈ విన్నపంలో 2 ముఖ్యాంశాలున్నాయి. మొదటిగా, కపటపు నడత నుంచి దూరం కావాలని ప్రార్థిస్తున్నాడు. మన హృదయం మనల్ని దారి తప్పించగలదు. మన స్వార్థం, భయం, గర్వం కొన్నిసార్లు మోసపూరితమైన మార్గాల్లోకి నెట్టేస్తాయి. దావీదు స్పష్టంగా చెప్తున్నాడు, ఈ కపటపు నడత నాపై ప్రభావం చూపకుండా దూరము చేయుము అని. రెండోదిగా, దేవుని ఉపదేశాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాడు. కపటం నుంచి బయటపడడానికి ఆయన వాక్యమే మార్గదర్శకత్వం. దేవుని ఉపదేశం సత్యాన్ని చూపించే కాంతి. ఆయన వాక్యాన్ని తెలుసుకుంటే మాత్రమే నిజాయితీతో నడవగలం. సత్యం మరియు జ్ఞానం మనలో నిండి ఉంటే కపటం మన దగ్గరకు చేరదు. అందుకే దావీదు ఇలా ప్రార్థిస్తున్నాడు, నీ ఉపదేశం నాకు దయచేయము అని. దీనికి బైబిల్లో ఒక గొప్ప ఉదాహరణ అనన్య మరియు సఫేరా. ఇది మనకు అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో యేసయ్య శిష్యులు ఒకటిగా జీవించేవారు. వారి వద్ద ఉన్నవారు భూములు, వాసులు అమ్మి దానిని అపోస్తుల పాదాల వద్ద ఉంచేవారు. ఎవరికైతే అవసరం ఉందో అందులోంచి తీసి వాళ్ళు పంచేవారు. అప్పట్లో అనన్య అనే మనిషి మరియు అతని భార్య సఫేరా ఒక భూమిని అమ్మారు. భూమిని అమ్మిన సొమ్ములో కొంత భాగం వారు దాచుకున్నారు. మిగిలిన భాగాన్ని మాత్రమే తీసుకొని వచ్చి ఇది మాత్రమే అమ్మిన సొమ్ము అని అబద్ధం చెప్పి అపోస్తుల ఎదుట ఉంచారు. వారి ఉద్దేశం తాము గొప్పగా కనిపించాలి, కానీ మొత్తం సొమ్ము ఇవ్వకూడదు అని. కానీ వాళ్ళ కపటతను దేవుడు వెల్లడి చేశాడు. ఆ ఫలితం ఆ చోటని అనన్య కూలి ప్రాణాన్ని విడిచాడు. 3 గంటల తర్వాత సఫేరా వచ్చి ఆమె కూడా అబద్ధం చెప్పింది. అవును, ఇది మాత్రం అమ్మిన సొమ్ము అని. ఆమె కూడా వెంటనే కూలి ప్రాణం విడిచింది. ఈ ఉదాహరణ మనకు గాఢమైన బోధన చేస్తుంది. కపటపు నడత మన జీవితాన్ని నాశనం చేస్తుంది అని. దీన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. ఎక్కడైనా కపటం దాగి ఉందేమో అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని పాటించాలి, అది మనకు సత్యాన్ని తెలియజేస్తుంది. సత్యాన్ని ప్రేమించాలి, అది మన చర్యలో కనిపించాలి. ఎవరి ముందైనా కూడా నిజాయితీగానే ఉండాలి. కష్టమైన సందర్భాల్లో కూడా తప్పులు చేయకూడదు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా నాకు ఒక స్పష్టమైన పాఠాన్ని నేర్పావు. కపటపు నడత ఎంత భయంకరమో అని. నా హృదయంలో ఉన్న ప్రతి వాంఛను తొలగించుము. నాకు నీ ఉపదేశము దయచేయము. సత్యంతో నడిచే జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.